ఉద్యోగ విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయుల పెన్షనర్ల కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి వరంగల్ ఉద్యోగులు చేసి రాష్ట్ర కమిటీ ఈరోజు వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని జేఏసీ భాగస్వామ్య సంఘాల సభ్యులు పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క నిరసనను తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి మొండి వైఖరికి నిరసనగానే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ మహాధర్నాలో మాకున్నటువంటి డిమాండ్ అయినటువంటి 2వ పే రివిజన్ కమిషన్ను వెంటనే ప్రకటించాలని, పిఆర్సీని ప్రకటించాలనే డిమాండ్తో, అలాగే బకాయి ఉన్న ఆర్టీఏలను ఒకటేసారి విడుదల చేయాలని, అలాగే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే డిమాండ్లతో పాటు ఈహెచ్ఎస్ విధానంలో పకడ్బందీగా దాన్ని అమలు చేసి అందరికీ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, అలాగే గతంలో ప్రభుత్వం పెండింగ్ ఉన్న బకాయిలను బిల్లులను వెంటనే చెల్లిస్తామన్నారు. ఆ పెండింగ్ బకాయిలను కూడా మొత్తం ఉన్నటువంటి బకాయిలను ప్రతి నెల 2,000 కోట్లను విడుదల చేస్తూ ఆ పెండింగ్ బకాయిలను కూడా మొత్తం పూర్తి స్థాయిలో విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా ఈరోజు అంచెలంచెలుగా మేము మొదటి విడతగా ఈ యొక్క 20వ తారీఖు ఈరోజు ధర్నా కార్యక్రమం మహాధర్నా కార్యక్రమం తీసుకున్నాం. 1వ తారీఖు నాడు ఈ ప్రభుత్వం దిగిరాకపోతే 1వ తారీఖు నాడు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేంత వరకు ఆ పోరాటంలో భాగంగా 1వ తారీఖు నాడు కూడా ధర్నా కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత సెప్టెంబర్ 10వ తారీఖు నాడు హైదరాబాద్లో చలో హైదరాబాద్ ప్రోగ్రాంతో అక్కడ ఒక పెద్ద మహాధర్నాను చేయబోతున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ ఉద్యోగులు చేసిన పిలుపులో భాగంగా చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం త్వరలోనే చర్చలు పిలిచి ఒకటేసారి పిఆర్సీని పెండింగ్ డీలను విడుదల చేస్తూ ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి హక్కులను న్యాయమైన కోరికలను కూడా తీర్చాలని టీజేఏసీ వరంగల్ జిల్లా పక్షాన అన్ని సంఘాల పక్షాన మీ అందరూ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా గత ప్రభుత్వాలకు ఏ విధంగా అయితే గుణపాఠం చెప్పినామో ఈ ప్రభుత్వాలు అటువంటి జోలికి పోకుండా మీరు ఖచ్చితంగా మా ఉద్యోగుల సమస్యలను తీస్తారని, ఉద్యోగుల యొక్క న్యాయమైన కోరికలను మీరు అన్ని కూడా అమలుపరుస్తారని తెలియజేస్తూ జై తెలంగాణ, జై జేఏసీ.